మేము నైట్ 9 గంటలలోపు పడుకున్నాం. తిని బాబు దగ్గరనే ఉన్నాడు, పక్కలేసి పడుకున్నాం. 1 గంటలకు లేచి చూసుకుంటే లేడు. మా ఆయననే ఫస్ట్ లేచిండు, నన్ను లేపి బాబు లేడని అడిగిండు. తర్వాతకి అంతా ఎతికినా, మా మామ అక్కడ వండుకుంటాడు, మా మామ దగ్గర పోయి అడిగిన, మా మామ కూడా లేడని చెప్పిండు. తర్వాత అంతా ఎత్తుకుతూనే ఉన్నాం, ఇంకెక్కడ దొరకలే. ఇంకంతకు మించి ఏం తెలియదు సార్ మాకు. ఎన్ని గంటల నుంచి బాబు కనబడట్లేదమ్మా? 1 గంటల నుంచి నైట్. 1 గంటల నుంచి మీరు ఎవరికి సమాచారం ఇచ్చిండ్రు? కుక్కలు మురిగినట్లు ఏమి నాకు మధ్య లేదు, పడుకుని పోయినా. ఎవరికి సమాచారం ఇచ్చిండ్రు? ఎన్ని గంటలకు సమాచారం ఇచ్చిండ్రు? మా అమ్మ చెప్తే మా అమ్మ వాళ్ళే ఎంక్వైరీ చేసేది, మా పోలీసు వాళ్ళకి చెప్పారు. నైట్ నుంచే వెతికిరా? నైట్ నుంచే వెతికినాం. ఎవరి మీద అనుమానం ఉందమ్మా? నాకైతే ఎవరి మీద లేదు. ఇంకా శేఖర్ దగ్గరికి అయితే ఒక వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది ఆ రోజు నైట్. ఇంకా బాబు పోయిన రోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మాట్లాడిండు. ఇంకా ఏమన్నా శేఖర్ అన్నంత వస్తలే పనికి, సపరేట్ పోతున్నాం అట్లా అని మాట్లాడిపోయిండు. అది ఒక్కటి చూసి పడుకున్నాం కానీ నాకేం తెలియదు. ఎవరైనా అనుమానంగా కూడా అనిపించింది మీకు? నాకైతే ఏం అనుమానం లేదు సార్. సాయంత్రం ఎన్ని గంటలకు బాబు దొరికింది? 7 గంటలకు సార్. 7:30. ఎవరు చెప్పారమ్మా బాబు పలానా దగ్గర ఉన్నదని చెప్పేసి? సర్పంచ్. అయితే ఈ బాబు దొరికిన తర్వాత ఏమన్నా దెబ్బలు గానీ, ఏమన్నా ఇబ్బందికరంగా ఆకలితో ఉండడం గానీ? ఆకలి మంచిగా తినబెట్టిండ్రు, బాగానే ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు. కొంచెం అందరిని చూసేసరికి డల్ అయ్యింది. డాక్టర్ ఇట్లా చూపించి ఇంకా లేదు, చూపించారు. మంచిగా యాక్టివ్ గానే చూస్తున్నాడా? మంచిగానే చూస్తుండ్రు. ఇంకా కాసేపు మాట్లాడలేడు, తర్వాతకి మాట్లాడిండు. అమ్మ అన్నాడు. గుర్తుపట్టిండా? వేరే వాళ్ళతో శత్రుత్వం ఏమన్నా భయపడినట్టు? నాకైతే ఏం లేదు. భయపడినట్టు ఏమన్నా వేసిందా? ఇంకా అందరు ఇంకా జనాలు ఉన్నారు కాబట్టి భయపడ్డాడు. ఇంకా అందరిని చూసి ఇంకా అప్పుడే మాట్లాడలేకపోయిండు. తర్వాతకి ఇంట్లోకి తీసుకొని పోయి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? అడిగిన, ఎటు వెళ్ళినావు డాడీ అని అడిగిన. అంటే బుయ్యికి పోయినా అన్నాడు. ఎటు వెళ్ళినవురా అంటే ఆటోలో పోయినా అన్నాడు. ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తున్నాడా? చూపించే ప్రయత్నం అయితే లేదు. ఆటో అని ఒక్కటి అన్నాడు. ఆటోనా? చింటూ ఏం పేరు? అన్ని పేరు? బొక్కనపల్లి గ్రామం, మహబూబ్ నగర్ మండలం, జిల్లా కూడా మహబూబ్ నగర్. ఈరోజు అనేక చోట్ల అనేక విధాలుగా ఈరోజు పిల్లల కిడ్నాప్ అనేది జరుగుతుంది. ఎన్నో విధాలుగా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు కూడా. మళ్ళీ ఇలాంటి కిడ్నాప్లను మనం అరికట్టాలంటే కూడా ప్రతి విలేజ్లో కానీ ప్రతి టౌన్లో కానీ ఈ యొక్క కిడ్నాపర్లని అందరినీ కూడా మనం అరికట్టాలంటే ప్రతి విలేజ్లో కూడా ఒక 4 దిక్కులో కానీ లేకపోతే వీలైనంత చౌరస్తాలో కానీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి దుర్మార్గమైన పనులని అరికట్టడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు అవుతుంది, రేపనాడు ఎన్నో చోట్ల తల్లిదండ్రులకు ఎన్నో బాధలు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క కడుపు కోతకు ఈరోజు నిన్న చూసుకుంటే బొక్కనపల్లి గ్రామంలో పిల్లాడు, చిన్న పిల్లాడు 3.5 సంవత్సరాలు ఈరోజు తల్లి పడుకునతోనే తీసుకుపోయారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నామని తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటి గోస మరి ఎవరికి రాకూడదంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి చౌరస్తాలో కానీ ప్రతి టౌన్లో కానీ కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేస్తే ఆ కెమెరాల నుంచి కూడా ఎవరైతే వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేసిండ్రో వాళ్ళని ఈజీగా పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళని చర్య తీసుకొని కూడా ఇంకో విధాలుగా మరొకరికి రాకుండా చూసుకోవాలంటే ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి విలేజ్లో ప్రతి చౌరస్తాలో ఎక్కడైనా కానీ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కోరుతూ మన చాలా బాధాకరంగా ఈరోజు బొక్కనపల్లి గ్రామం నిన్న అయితే మొత్తం చాలా పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి వాళ్ళ యొక్క ధైర్యానికి మరి వాళ్ళు భయభ్రాంతికి గురై మళ్ళీ బాబుని నిన్న సాయంత్రం పూట మరి బొక్కనపల్లి మెయిన్ రోడ్డు పైన వాళ్ళని ఇచ్చిపెట్టిపోవడం జరిగింది. అది జరిగినందుకు ఈరోజు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్యం రాకూడదంటే దయచేసి కోరుకుంటున్నాం మేము ఒకటే విన్నపం, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని మా యొక్క విన్నపం.